దగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి 3 వచనాలు చదువుదాం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. గమనించండి, సమూయేలు గ్రంథంలో మనం చదవగా విన్నాం. ఎవరెవరు కనిపిస్తున్నారయ్యా ఇక్కడ అంటే దావీదు, అబ్షాలోము, అహీతోపెల్. చెప్పండి, ఎవరెవరు కనిపిస్తున్నారమ్మా? దావీదు, అబ్షాలోం, అహీతోపెల్. దావీదు మనందరికి తెలుసు. అబ్షాలోం ఎవరు? దావీదు కుమారుడు, దావీదు కొడుకు. ఈ అహీతోపెలు ఎవరై అంటే సలహాదారుడు, వారికి ఆలోచనలు చెప్పే ఒక వ్యక్తి, అడ్వైజర్ అన్నారు కదా ఇంగ్లీష్లో. ఒక సలహాదారుడు, రిజిస్ట్రేషన్లో సలహాదారుడు అనే ఒకటి కూడా ఉంటుంది. అంటే ఆ కమిటీకి, ఆ సంస్థకి, ఆ సొసైటీకి ఒక సలహాదారుడు కూడా ఉండాలి. పై ఎత్తున సలహాదారు, గౌరవ సలహాదారు అంటారు. అలాగా వాళ్ళ రాజరికంలో, వారి యొక్క పద్ధతుల్లో, ఏమంటారు, వృత్తాంతాల కార్యంలో, వారి యొక్క పరిపాలన విభాగంలో ఒక సలహాదారుడు ఉండాలి. ఈ సలహాదారుడు చెప్తున్న ఒక మాట అంతకుముందు చదివితే 16 చివరి వాక్యంలో, ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు, అబ్షాలోము దాన్ని అట్లే ఎంచుతుండేది. అంటే ఒక మంచి సలహాదారు, దేవుడు చెప్పినట్టుగానే చెప్తున్నాడు అనే ఒక ఆలోచనలోనికి ఉన్నారు దావీదు, అబ్షాలోము. ఈ అహీతోపెలు ఏమని ఆలోచన చెప్తున్నాడంటే, ఇప్పుడు అబ్షాలోం, నేను ఒక పని చేస్తా. ఏం పని చేస్తానంటే, నేను అతని మీద పడి అతన్ని బెదిరిస్తా. ఎవరిని బెదిరిస్తాడట? దావీదుని బెదిరిస్తాను. తర్వాత ఏం చేస్తాను? అక్కడ క్రిందికి వస్తూ ఉంటుంది, అతను నేను పట్టుకుంటాను. ఇంకేమంటున్నాడు? దావీదుని హతం చేస్తాను, దావీదును తరిమి పట్టుకుంటాను. చూస్తున్నారా, దావీదు మీద ఒక ఆలోచన అహీతోపెలుకు వచ్చింది. దావీదు అంతటి యుద్ధ శూరుడు, నేర్పరి లేడని మనకు తెలుసు, బలవంతుడు. అట్లాంటి దావీదు మీదికి ఈ అహీతోపెల్ అనే ఒక చిన్న, లేదా అతడికి సంబంధం లేదు దావీదు కుటుంబంతో, అయినప్పటికీ అహీతోపెల్ అనే ఒక వ్యక్తి ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు అంటే, దావీదు నేను పట్టుకుంటా, దావీదు నేను తరుముతా, దావీదు నేను బెదిరిస్తా, దావీదు నేను హతం చేసేస్తా అని దావీదు కుమారునితోనే చెప్తున్నాడు ఈ విషయాన్ని. హల్లెలూయా అంటే హల్లెలూయా. కాస్త ఆలోచన చేద్దాం, దేవుని వాక్యం మీద మీ దృష్టి పెట్టండి. హల్లెలూయా. అహీతోపెలు అంటే వారికి అర్థమే సలహాదారుడు, ఆలోచన చెప్పేవాడని అర్థం ఉంది. అహీతోపెలు అంటే అర్థం సలహాదారుడు. అహీతోపెలు యొక్క గుణం, లేదా అహీతోపెలు ఎట్లాంటి వాడో చూడండి. 17వ అధ్యాయం, అదే 17వ అధ్యాయం 23వ వాక్యంలో ఉంటుంది. అహీతోపెలు తను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిద గంత కట్టి ఎక్కి తన ఊరినున్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాడు. ఇట్లాంటి వాడు అహీతోపెల్. అహీతోపెల్ యొక్క చివరి ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అహీతోపెల్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అర్థమైంది, చాలా పిరికివాడు.
పిరికి వాళ్ళే కదా ఆత్మహత్య చేసుకునేది. హల్లెలూయా, చెప్తే హల్లెలూయా. పిరికి వాళ్ళ బలవంతులమ్మా? చావును కోరుకొని తెచ్చుకునేటోడు చాలా పిరికివాడు. అట్లాగా చేస్తే పరలోకం లేదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. తనంతట తానుగా తన ఆత్మహత్య చేసుకుంటున్నాడు కాబట్టి తనకి దేవుడు విధానం తను తీసుకుంటున్నాడు కాబట్టి తనకి క్షమాపణ లేదు, తనకి పరలోకం కూడా లేదు. అహీతోపెలు ఉరి పోసుకొని చనిపోయాడు అంటే ఎంత బలహీనుడు, ఎంత పిరికివాడు, ఎంత చేతగానివాడు. ఈ అహీతోపెలు అంటాడు, దావీదుని నేను బెదిరిస్తాను, దావీదుని పట్టుకుంటాను, దావీదుని తరుముతా, దావీదుని హతం చేస్తా. చూస్తున్నారా ఎలాంటి ఏమంటారు క్యారెక్టర్గా మారిపోయింది ఇతని క్యారెక్టర్. ఇట్లాంటి వాడా దావీదుని పట్టుకునేది, దావీదుని తరిమేది. ఒక్క వడిసెల రాయితో అంత ఎత్తున్నటువంటి గోలియాత్, ఎక్కడ గ్యాప్ లేదు అతన్ని కొట్టడానికి, చంపడానికి. కన్నుబొమ్మల మధ్యలో ఒక్కటే ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని రాయితో వడిసెలతో కొట్టినటువంటి నేర్పరి దావీదు. సైన్యం, రాజు అందరూ భయపడుతుంటే ముందుకు అడుగు వేసిన ధైర్యవంతుడు, బలవంతుడు దావీదు. సింహమును, ఏలుగుబంటిని చంపిన ఒక మనిషి, ఒక్క వ్యక్తి దావీదు. అటువంటి బలవంతుడైన వ్యక్తిని చంపాలి, నాశనం చేయాలి, తరమాలి, బెదిరించాలి అని ఒక ఆలోచన ఒక సాధారణమైన ఒక బలహీనుడు చేస్తున్నాడు. ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనం ఎటువంటి వారని చెప్పండి. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలుస్తుంది, మీరు బలవంతులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే సాతాను గాడు ఏం చేస్తున్నాడు? ఒక ఆలోచన చేస్తున్నాడు నీ మీద. ఏం ఆలోచన? నేను నిన్ను బెదిరిస్తా, నేను బెదిరించగలను, నేను తరమగలను, నేను పట్టుకోగలను, నేను చంపేయగలను. ఒక ఆలోచన, ఒక అహీతోపెలు ఆలోచన దావీదుకు పోతూ ఉంటే ఈరోజు ఒక బలహీనుడైన సాతాను తన తల చితకద్రొక్కబడింది యేసయ్య సిలువలో కదా. అవునా కదమ్మా? తల ఉందా సాతాను గాడికి? తల లేదు, తల చితకద్రొక్కబడింది. ఏముంది ఇప్పుడు? తోక ఉంది. ఆ తోక అప్పుడప్పుడు వచ్చి మీకు తగులుతూ ఉంటుంది. అమ్మో తగిలింది, అమ్మో తగిలింది, అమ్మో. తోకకు భయపడుతున్నారనమాట మీరు. ఈ బలహీనుడు మిమ్మల్ని భయపెట్టేంత బలం కలిగిన వాడా? కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీదికే లేస్తున్నాడంటే ఒక కారణం ఉంది ఆ వ్యక్తికి. ఆ సలహాదారుడు, ఆ సాతాను యొక్క ఆలోచన ఏంటంటే దావీదును కూడా, అంతటి బలవంతుని కూడా హతం చేయొచ్చు, తరమొచ్చు, బెదిరించవచ్చు. ఈరోజు సాతానుగా డైరెక్ట్గా పట్టుకోడు మిమ్మల్ని. డైరెక్ట్గా పట్టుకుంటాడండి? దయ్యం డైరెక్ట్గా పట్టుకోదంట. ఫస్ట్ భయం పడుతుందంట. ఏం పడుతుంది? ఫస్ట్ భయం పడుతుంది, తర్వాత దయ్యం పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పట్టేది భయం, తర్వాత దయ్యం. గుర్తుపెట్టు. డైరెక్ట్గా దయ్యం పట్టదు మిమ్మల్ని. ఫస్ట్ భయపెడుతుంది, మో అన్నంత భయం వేస్తుంది ఫస్ట్ మీకు. తర్వాత ప్రాబ్లం వస్తుంది, తర్వాత శోధన వస్తుంది. కోతిని చూసారా? కోతి మీదికి వస్తుంది ఒక్కొక్కసారి కదా. చేతిలో ఏం లేనప్పుడు ఎట్లా వస్తుంది? మీదికి వస్తుంది గట్టిగా. చేతులు ఇట్లా అనుకుంటా, నోరు తెరిచి అంటారు, అంతేనా? అలా అన్నప్పుడు మీరేం చేయాలి? మీరేం చేస్తారు? అసలైతే వెనకడుగు వేసిర్రా, కథమే ఇక మీద దూకుతుంది. ఇక వెనకడుగు వేయకుండా మనం కూడా ఆ కోతి శబ్దం కంటే మనం కూడా గట్టి శబ్దం చేయాలి. అప్పుడు అది అక్కడి నుంచి పారిపోతుంది. హల్లెలూయా, చదువు హల్లెలూయా. మీరు బలవంతులే అయినా అదేం చేస్తుంది? మిమ్మల్ని భయపడడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ భయపడ్డారో మీ పని అయిపోయింది, నీ వెనకాల పడుతుంది అది వచ్చి. సాతాను కూడా అలాగనే ముందు మిమ్మల్ని భయపెడతాడు ఒక విషయాన్ని బట్టి, తర్వాత మిమ్మల్ని తరుముతాడు, తర్వాత మిమ్మల్ని పట్టుకుంటాడు, తర్వాత మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది జరుగుతుంది ఒకానొక సందర్భంలో. ఎప్పుడు జరిగిందయ్యా దావీదు జీవితంలో ఇదంటే, అసలు ఎలాగా ఇట్లాంటి ఆలోచన ఒక బలహీనుడైన
ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్న పిరికివాడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని మనం గమనిస్తే ఆ మొదటి వాక్యం చూడండి ఒకసారి, 17:1. దావీదు అలసట పొంది బలహీనంగా ఉన్నాడు గనుక వచ్చింది ఆలోచన. హల్లెలూయా. ఏం పొందాడటమ్మా దావీదు అలసిపోయాడు. నీ ద్వారా బలమునొందిన జనులు ధన్యులు, వారు అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని వాక్యం ఉంది కదా. దేవుని ద్వారా బలం పొందుకుంటేనేమో అలవము, అలసిపోము, సొమ్మసిల్లము. అయితే ఇక్కడ దావీదు ఏం చేసిందంటే అలసిపోయాడు. తాను ప్రాణ భయంతో అలసిపోయాడు. ప్రయాణం చేస్తున్నాడు. దావీదు కీర్తనలో అన్ని యాత్ర కీర్తనలే ఉంటాయి కదా. అలసిపోయాడు, ప్రయాణంలో అలసిపోయాడు, భయంతో అలసిపోయాడు. తర్వాత ఏమయ్యాడు? బలహీనమైపోయాడు. ఏమైపోయాడమ్మా? బలవంతుడైన దావీదు బలహీనమైపోయాడు గనుక వీనికి ధైర్యం వచ్చింది. ఎవరికి చెప్పండి? మీ పక్కనున్న సాతాను గాడికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అమ్మో, ఈమె బలహీనంగా అయిపోయింది, ఇతడు బలహీనమైపోయాడు, ఇప్పుడు గనక మనం ఛాన్స్ తీసుకుంటే ఒట్టిగానే గెలిసేయచ్చు. ఒట్టిగానే. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఉన్న గొప్ప దేవుడు నీతో కలిసి పనిచేస్తున్నంతసేపు నువ్వు బలవంతుడివే, నువ్వు బలవంతురాలివే. ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, ఎప్పుడైతే నువ్వు బలహీనమైన స్థితిలోనికి వస్తావో, జాగ్రత్త, ఈ బలహీనుడైనటువంటి సాతాను నీ మీద ప్రయోగాలు చేయడానికి ప్రారంభిస్తాడు. బెదిరించడానికి, తరమడానికి, పట్టుకోవడానికి, హతం చేయడానికి ప్లాన్లు వేస్తాడు. దానికి కారణం వీని యొక్క బలం కాదు, సాతాను బలం కాదు, నీ బలహీనత. చెప్పండి, ఎవరి బలహీనత? చెప్పండి గట్టిగా. అమ్మో, చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంది అట్లేమన్నా. నా బలహీనతే. సాతాను గాడు బలం కాదు. యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? సాతాను మీ కాళ్ళ క్రింద చితకద్ర. సమాధానకర్తైన దేవుడు మీ కాళ్ళ కింద సాతానుని శీఘ్రముగా, తొందరగా చితకద్రొక్కిస్తాడని బైబిల్లో ఉంది. మనం ఏమంటాం? ప్రభువా, ఈ సాతాను గాడిని తొక్కు నాయనా. మనం ఏమంటున్నాం? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? నీవే ఈ సాతాను గాడిని తొక్కేయి ప్రభువా. ఆయన తొక్కడం కాదు. దేవుడు అంటాడు నువ్వు తొక్కాలి. హల్లెలూయా. దేవుడు పోరాడేంత బలం కలిగిన వాడు కాదు సాతాను. మీరు పోరాడే వ్యక్తి సాతాను. హల్లెలూయా. సాతాను గాడికి మీతో కన్నా పోరాటం. మీరు కూడా వానితో చేయాలి పోరాటం. మీ కాళ్ళ క్రింద చితక దొక్కిస్తాను దేవుడు అంటే మనం ఏమంటున్నాం? నువ్వే చేయి ప్రభు, ఈ సైతాన్ని కానీ వెళ్ళగొట్టు ప్రభు, ఈ సైతాన్ని కానీ త్రొక్కు ప్రభు. సాతాను యొక్క బలాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక విశ్వాసికి ఉన్నంత బలం లేదు సాతానికి. అందుకని ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే సాతాను గాడు పారిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే మీ యొద్ద నుండి పారిపోయేటాడు సైతాన్. అయితే దేవునితో గొడవ పడేంత, యుద్ధం చేసేంత, పోరాడేంత బలం ఉందా వాడికి? లేదు. అయితే ఒక్కొక్కసారి అలాగా కనిపిస్తాడు మీ జీవితంలో, పెద్దగా కనిపిస్తాడు, గొప్పగా కనిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు బలహీనమైపోయినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు బలహీనుడయ్యాడు కాబట్టే ప్రాబ్లం స్టార్ట్ అయింది. చూడండి, వెనక్కి తిప్పితే 5వ అధ్యాయం 1వ వాక్యంలో 5:3 చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. కాగా చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే పట్టాభిషేకం. ఎవరు ఉన్నారు? పెద్దలందరూ, ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ. అంటే అర్థమైంది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పెద్దలందరూ, గోత్రకర్తలందరూ, పెద్దలు అనబడిన వాళ్ళందరికీ ఇష్టం. ఏంటి ఇష్టం? దావీదుని రాజుగా చేయడం ఇష్టం. దావీదు రాజగుటకు ఇష్టపడ్డారు వీళ్ళందరూ కలిసి. 17వ అధ్యాయం 4వ వాక్యం చదవండి, ఇందాక చదివిన వాక్యం కింద. ఈ బోధ అబ్షాలోమునకు
ఇజ్రాయేల్ పెద్దలందరికీ యుక్తంగా కనబడుతుంది. చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఈ బోధ అంటే ఏ బోధ? దావీదుని పట్టుకుందాం, తరుముదాం, చంపుదాం అన్నాడే, ఈ బోధ ఇజ్రాయేల్ పెద్దలందరికీ యుక్తంగా కనబడుతుంది. చాలా తెలివిగా కనబడుతుందట. సైతాన్ గాడు కుయుక్తిపరుడే, కుయుక్తితోనే ఆలోచన చేస్తాడు. గమనిస్తున్నారా? 5వ అధ్యాయంలో ఉన్న ఇజ్రాయేల్ పెద్దలందరూ 17వ అధ్యాయంలో కూడా ఉన్నారు. కానీ తేడా ఎక్కడ? 5వ అధ్యాయంలో దావీదును అభిషేకం చేయడానికి, రాజుగా చేయడానికి ఇష్టపడ్డ ఈ పెద్దలే దావీదును చంపుదాం అన్నప్పుడు కూడా ఈ ఆలోచన చాలా బాగుంది, యుక్తముగా ఉంది అంటున్నారు ఈ పెద్దలే. హల్లెలూయా అంటే హల్లెలూయా. అర్థమవుతుందమ్మా వాక్యం? మీకు అర్థమవుతుందా? చెప్తాను. హల్లెలూయా. వెనకన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏమైనా? అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళే, ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళే. అక్కడ ఉన్న దావీదు ఆయనే, ఇక్కడ ఉన్న దావీదు ఆయనే. కానీ డిఫరెన్స్ ఎక్కడ? 5:17. హల్లెలూయా. డిఫరెన్స్ ఎక్కడుందమ్మా? 5వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఇక్కడ ఇష్టపడ్డారు, ఇక్కడ చంపడానికే సిద్ధపడ్డారు. ఏంటి తేడా ఎక్కడుంది? 5వ అధ్యాయంలో దావీదు, 17వ అధ్యాయంలో దావీదును కనుక మనం ఆలోచన చేస్తే ఈరోజు మన జీవితంలో మనం ఎక్కడ బలహీనమైపోతున్నామో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందయ్యా అంటే దావీదు 5వ అధ్యాయంలో బలవంతునిగా కనబడుతున్నాడు, 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి బలహీనంగా కనిపిస్తున్నాడు. అదే తేడా. మీ జీవితంలో, మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కవేళ బలహీనతకు చోటు వచ్చిందా సాతాను గాడు నీ నెత్తినెక్కి కూర్చుంటాడు. ఎక్కడ దావీదు బలహీనంగా తయారైపోయాడు? ఆ డిఫరెన్స్ వర్సులు ఏమంటారు? 5వ అధ్యాయం 17వ అధ్యాయంలో కనుక మీరు చదివితే 10, 11, 12 వచ్చిన అధ్యాయాల్లో దావీదు దేవునికి విరోధముగా పాపం చేశాడు. దావీదు దేవునికి విరోధమైన ఆలోచనలతో వెళ్ళిపోయాడు. దేవునికి అసహ్యంగా కనబడిన కార్యం దావీదు చేశాడు. దావీదు జీవితంలోకి వచ్చిన పాపం అతను ఏం చేసిందయ్యా అంటే తనను బలహీనంగా తయారు చేసింది. హల్లెలూయా. తన కడుపున పుట్టిన కుమారుడు కూడా ఏమైపోయాడు? ఇప్పుడు బలహీనుడే. అతడు కూడా బలహీనుడైపోయాడు. అంతే కదా, మనం ఎట్లా మన పిల్లలు అట్లా అంటారు కదా కొంతమంది. హల్లెలూయా. మన మధ్య విన్నా ఒక దగ్గర ఒక దొంగోడట. ఎవరు? ఒక దొంగోడు మంచిగా చలాకీగా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అన్ని ఊర్లు తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి. వినండి జాగ్రత్తగా. చేస్తూ ఉంటే వాడికి ఎక్కడో వాడు దొంగతనం చేసిన పర్సును కూడా ఒక యవనస్తురాలే ఆవిడ దొంగతనం చేసిందట. ఏం చేసింది? దొంగోడి దగ్గర, చెప్పండమ్మా, దొంగోడి దగ్గరనే దొంగతనం చేసింది. వాడికి పెళ్లి కాలే, ఈమెకి పెళ్లి కాలే. వాడికి అర్థమైంది దొంగతనం చేసే సంగతి. అబ్బా, మనసులు ఏమైనాయి? మనసులు కలిసినాయి. ఆడు దొంగే, ఈమె దొంగే. కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఆహా 3 పర్సులు 6 చైన్లు బాగా ఉంటుంది వ్యాపారం అనుకున్నారు ఏమో. ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి. మనసులు కలిసినాయి కదా, ఇక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక కుమారుడు పుట్టాడట వాళ్ళకి. కుమారుడు పుట్టే ఆ డాక్టర్ గారు ఆ కుమారుని తీసుకొని వచ్చి వాడిని క్లీన్ చేసి పోయి ఆ చేతులు కడుక్కుంటా ఉంటే వాడి డాక్టర్ చేతుకున్న ఉంగరం కనబడట్లేదు అట. ఏం కనబడట్లేదు? ఉంగరం కనబడట్లేదు అంటే, అరే ఎక్కడ పోయిందిరా ఉంగరం? అటు ఇటు చూస్తే ఎక్కడ లేదు. ఆడిని పిల్లగాడికి వెళ్ళి చూస్తే పిల్లగాడి చేతిలో ఉందట ఉంగరం, చిన్న చేతుల్లో. ఏముంది? ఎందుకుంది? ఆడు కూడా దొంగడే పుట్టినాడు. వాళ్ళు దొంగలు అయితే వీడేమన్నా పండితుడు అయిపోతాడా? వీడు దొంగడే పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, దావీదు జీవితంలోకి వచ్చిన బలహీనత అబ్షాలోములో, సొలొమోనులో అందరిలో చూస్తూనే ఉంటాం. ఆ క్రియలు చూస్తూనే ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను చెప్పగలను, దావీదు బలహీనంగా తయారు కావడానికి తాను చేసిన పాపమే కారణం. తన జీవితంలోకి వచ్చిన ఒక పాపపు తలంపు తనని బలవంతుడైనటువంటి ఆ దావీదుని బలహీనునిగా మారిస్తే, ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో, మన జీవితాల్లో ఒక్కసారి పరిశీలన చేస్తే
ఏది నిన్ను బలహీనంగా తయారు చేస్తుంది, ఏ క్రియ నువ్వు చేయడం వలన నువ్వు బలహీనుడు అయిపోయావు, బలహీనురాలైపోయావు, దేవునికి గుర్తు చేస్తాడు ఈ వాక్యం చెబుతూ ఉండగానే. హల్లెలూయా. ఈ వాక్యం వింటుండగానే నీ బలహీనతకు కారణం నీకు అర్థమవుతుంది. దావీదు పాపమునకు చోటు ఇవ్వడం ద్వారా తను బలహీనుడైపోయాడు. తన శరీర బలం ఏమైనా తగ్గిందా? లేదు. దైవికమైనటువంటి బలాన్ని ఆయన కోల్పోయాడు. పాపమునకు ఎవరైనా చోటిస్తే గుర్తించండి, నువ్వు బలహీనమైపోతావు. నువ్వు బలహీనమైపోతే మీ ఇంట్లో ఎవరికి తెలవదేమో కానీ సాతాను గాడికి బాగా తెలుస్తుంది ఈ విషయాలు. నువ్వు బలహీనమైపోయావన్న సంగతి తెలిసి వాడు నీ మీదకి యుద్ధానికి వస్తాడు, తరుముతాడు. దావీదుని తరిమాడు. అలసిపోయేటట్లుగా తరిమేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తరమబడుతున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, నీవు మరణావస్థకు వెళ్ళిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు పట్టబడిన వ్యక్తిగా ఉన్నావేమో, ఒకవేళ గుర్తించండి, పాపము నిన్ను బలహీనంగా చేసిన కారణం చేత సాతాను నీ మీద పెత్తనం చేస్తున్నాడు. దాంట్లో నుంచి మనం విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. కడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేయకూడని కార్యం చేయటం వలన మనం బలహీనమైపోతాం. చేయవలసిన కార్యం చేయకపోవడం వలన మనం బలహీనమైపోతాం. దావీదు అదే చేశాడు. చేయకూడని కార్యం చేశాడు. చేయాలి యుద్ధాలను ఆపేసి పాపం చేశాడు. చేయొద్దు అన్న పాపం చేశాడు. చేయాలి అనుకున్న యుద్ధం చేయలేదు. కాబట్టి అతని జీవితంలోనికి పాపం వచ్చిందండి. పాపం వలన దావీదు బలహీనమైపోయాడు. ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయి. తర్వాత జరిగిందేంటి? దావీదు పశ్చాత్తాపం. తన బలహీనుడయ్యానికి కారణం తెలిసింది మనకి, కానీ తన బలహీనతలోంచి విడుదల పొందే మార్గం కూడా ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపం పొందాడు. 51వ కీర్తన ఒకసారి మీరు తెరిచి ఉంచితే 51వ కీర్తనలో ఏముంటుంది? దావీదు యొక్క పశ్చాత్తాపం కనిపిస్తుంది, దావీదు యొక్క ప్రార్థన కనిపిస్తుంది. దేవా అని మొదలుపెట్టాడు, అంటే ప్రార్థనతో మొదలుపెట్టాడు. నేను పాపం చేశాను నాయన, నీ ఆత్మకు నీకు విరోధంగా నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను. నా హృదయాన్ని కడుగు, హిస్సోపుతో కడుగు. దేంతో కడుగు? హిస్సోప్ అంటే గోడలకి సున్నం వేస్తారు. ఇంతకుముందు మట్టి గోడలకి సున్నం వేసేదానికి ఏం వాడేటోళ్ళు అంటే ఒక కుంచె వాడేవాళ్ళు. కుంచె అంటే కర్రకి క్లాత్ని కట్టి ఆ సున్నంలో ముంచి గోడకి వేసేవాళ్ళు. ఇప్పుడు వేరే వచ్చింది బూజు కర్ర. మీరు వాడే కర్ర బూజు కర్ర ఉంటుందే, ఆ బూజు కర్ర లాగానే ఉంటుంది అది. అంటే ముట్టుకోకుండా క్లీన్ చేయడం. ఎలాగా? ఇప్పుడు ఆ రేకులకి ఉందనుకోండి, ఏమంటారు అది, దుమ్ము. రేకులకు ఉన్నటువంటి దుమ్ము నువ్వు చేయగలవా? చేయలేవు. ముట్టుకోకుండా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఇది వాడాలి. దావీదు అంటే నన్ను ముట్టుకో మాకు నాయన, నువ్వు నన్ను ముట్టుకునేంత మంచివాడిని కాదు, నేను పవిత్రుడిని కాదు, నేను పాపాత్మని. నన్ను ముట్టుకోకుండా ఆ హిస్సోపుతో దూరంగా ఉండైనా సరే నన్ను తెల్లగా గడుగు ప్రభువా. హల్లెలూయా. మళ్ళీ హిస్సోప్ అంటే మళ్ళీ సంతూర్ సోపు అనుకునేరు. సోప్ అనే ఉందిలే, కానీ అక్కడ హిస్సోప్ అంటే వేరే ఒక చెట్టు యొక్క గోడలో మొలుసు హిస్సోప్ అని ఉంటుంది. అంటే ఆ నారలుగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. దానితోటి నన్ను కడుగు. యేసు ప్రభు సెలవులో దాహం వేసినప్పుడు హిస్సోపుతోనే వాళ్ళు ఏం చేశారు? దాహంనకు చేదు రసం ఇచ్చారు. ముట్టుకోకుండా, ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలో నేనున్నా, నన్ను ముట్టుకోకుండా నన్ను క్లీన్ చేయి ప్రభు, హిస్సోపుతో కడుగున్నాయని. ఎంత ఘోరంగా ఏడ్చాడో, ప్రార్థన చేశాడో. హల్లెలూయా. దాన్ని పాటగా పాడుకున్నట్లయితే ఇలాగ ఉంటుంది. శుద్ధ హృదయం కలుగ చేయి. మీకందరికి వచ్చిన పాటే. శుద్ధ హృదయం పాడండి. కలుగ చేయి నాలో నా
పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. హల్లెలూయా. తర్వాత ఇంటికి వెనక పట్టుకోండి. హల్లెలూయా. నా పాపాలు నాకు తెలిసిన, అతిక్రమాలు నాకు తెలిసి నన్ను కడిగి పవిత్రపరచు ఆత్మ నుండి అది నుంచి దూరం చేయి. పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయి. ఇది తాను బలహీనంగా మార్చబడడానికి కారణముగా ఇది. దానిలో నుంచి నేను బయటపడాలంటే తిరిగి నీ ఆత్మ నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి అని తిరిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం పొంది ప్రార్థన చేసి దేవుని కనికరాన్ని పొందుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు పాపం చేసిన దావీదు కాదు, ఆఫ్టర్ 51 కీర్తన తర్వాత పాపాత్ముడైన పాపం చేసిన దావీదులా కనబడట్లేదు. దేవునికి క్షమించబడ్డాడు, పశ్చాత్తాపం పొందాడు, విడుదల పొందుకున్నాడు. అయితే జాగ్రత్త, ఒక విషయం వినాలి. పాపం చేసినాక దేవుడు క్షమిస్తాడు, ఇక రొటీన్ అయిపోయింది అనుకోవద్దు, తప్పు. దావీదు మళ్ళా తన జీవితంలో ఏనాడు పాపం చేయలేదు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి పాపాత్ముడైన స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను క్షమించాడా, క్షమించలేదా? క్షమించాడు. కానీ ఒకటి చెప్పాడు, మరలా పాపం చేయకు. పక్షవాతం వచ్చింది ఒక వ్యక్తికి. పక్షవాతంతో వచ్చిన వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత మందిరంలో కనబడ్డాడు అతడు. రోగాలు నయం అయినాక మనోళ్ళు ఇళ్ళనే కనబడతారు. రోగం పోయినాక ఇక చర్చితో పని లేదు, ఇక రోగం పోయిందిగా ఇంటి దగ్గరే ఉంటారు కొంతమంది. హల్లెలూయా. కానీ రోగంను స్వస్థపరిచిన తర్వాత ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తి మంచిగా అయినాక సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఆయనతో కూడా ఇదే మాట చెప్తాడు ప్రభు, మరి ఎక్కువ కీడు నీవు అనుభవించకుండా ఉండాలంటే ఇక నువ్వు పాపము చెయ్యకు. ఇద్దరికి ఒకటే వాక్యం చెప్పాడు యేసయ్య. ఆమెకి అదే చెప్పాడు, ఆయనకి అదే చెప్పాడు. ఇక పాపం చెయ్యకు, క్షమించబడిన తరువాత ఇక పాపం చెయ్యకు. దావీదుకి తెలిసింది, క్షమించబడిన తరువాత మరలా నేను పాపం జోలికి పోతే నేను మరలా బలహీనుని అయిపోతాను, మరలా పోరాటాలు స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు నీ బలహీనతలో నుంచి నువ్వు బయటపడే ఒక ఆలోచన ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉంటే సైతాన్ గాడికి ఒక ఆలోచన వస్తుంది, కానీ దేవునికి వచ్చే ఆలోచన ఏంటో తెలిసినా, నీతో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలిసినా, నీ బలహీనతలో నుంచి నువ్వు పశ్చాత్తాప పొంది పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకో. ఈ రాత్రి నువ్వు పాపిగా, ఈ పగటికాల సమయం మరలా నిన్ను పాపిగా ప్రభు చూడడు. హల్లెలూయా. దావీదుని అందరూ పాపిగానే చూస్తారు, కానీ ఒక్క దేవుడే, ఒక్క ప్రభువే దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడిని చెప్తాడు, నేను కోరుకున్న వ్యక్తి అని చెప్తాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అతని సంతానంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ పోతే అందరూ అంటున్నారు, ఇతడు దావీదు కుమారుడు అని. ఎంత గొప్ప ఆధిక్యత! తరతరాలకు శాశ్వత కృప పొందుకున్నాడు దావీదు. మరి మీరు పొందుకోవాలన్నా అటువంటి కృపను పొందుకోవాలి. హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి బలహీనంగా తయారు కావడానికి కారణం ఏంటమ్మా? పాపమునకు చోటిస్తే బలహీనంగా తయారైపోతాడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. న్యాయాధిపతులు గ్రంథం తీయండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరైనా? సంసోన్. సంసోన్ ఎటువంటి వాడు మీకు తెలుసు. ఎట్లాంటి వాడు? బలవంతుడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన శూరుడు, బలవంతుడైన సంసోన్. అతనికి బలం అతనితో వచ్చిందా? కాదు, దేవుడిచ్చాడు. దేవుడు బలం ఇచ్చాడు, కానీ ఒక షరతుతో ఇచ్చాడు. ఏంటా షరతు? నాజీర్. చెప్పండి ఏంటమ్మా? నాజీరు అంటే జీవితకాలం అంతా దేవునికి ప్రతిష్ఠితుడు, దేవుడి మనిషి. ఎవరి మనిషి? దేవుని మనిషి. మరొకనికి సొంతం కావడానికి వీల్లేదు.
దేవునికి ప్రతిష్ఠితుడు సంసోన్, బలవంతుడు. అయితే ఈ బలవంతుడైన సంసోన్ ఏం చేశాడు? 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు గుర్తు చేస్తాను. మొదటి వాక్యంలో ఉంది, అతడు వేశ్య వద్దకు వెళ్ళి ఆమె వద్ద చేరాడు, పాపం చేశాడు, శరీరానుసారంగా ప్రవర్తించాడు. ఆమె ఇక ఒక ప్లాన్ స్టార్ట్ చేసింది. ఏం ప్లాన్? శత్రువులందరూ ఆమె దగ్గరికి వచ్చి కాస్త లంచం ఇచ్చి సంసోన్ని తెలుసుకో ఒక విషయాన్ని. ఏ విషయం తెలుసుకో అంటే సంసోన్ బలం ఎక్కడుందో తెలుసుకో, సంసోన్ యొక్క బలం ఎక్కడుందో తెలుసుకో. ఆ బలం పోతే మేము అని పట్టుకుంటా, లేకపోతే పట్టుకోలేము, మా వల్ల కాదు, నువ్వు తెలుసుకో. ఒక లూజ్ పాయింట్ తెలుసుకో అని డబ్బులు ఇస్తే ఆమె ఏం చేసింది? ఇక స్టార్ట్ చేసింది. ఏం చేసింది? 7వ వాక్యంలో ఉంది చూడండి, 16:7లో 6లో ఉంది. నీ మహాబలము ఎక్కడుందో నాకు చెప్పవా, ప్లీజ్ చెప్పవా అని స్టార్ట్ చేసింది. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? 7 నిరవంజి సువలతో నన్ను బంధిస్తే నేను బలహీన అయిపోతా అని చెప్పింది. 7 నిరవంజి ఎక్కడి నుంచి వచ్చిందో మరి మహాతల్లి తెచ్చి కట్టేసింది గట్టిగా. కట్టేసిన తర్వాతకి సంసోన్ శత్రువులు వచ్చారని చెప్పగానే టక్కున లేచి కడగానే అన్నీ తెగిపోయాయి, నిరవంజి సువలన్నీ తెగిపోయాయి. నువ్వు నన్ను మోసం చేసినావు, నీతో మాట్లాడొద్దు అని మాట్లాడలే కొన్ని రోజులు. మళ్ళీ స్టార్ట్ చేసింది. హల్లెలూయా. బుద్ధి ఉండదు, స్టార్ట్ చేసింది మరలా 11వ వాక్యంలోన మరలా స్టార్ట్ చేసి నువ్వు అబద్ధమాడావు. 10వ వాక్యంలో నువ్వు అబద్ధమాడావు, నీ బలం ఎక్కడుందో చెప్పు అన్నప్పుడు 11వ వాక్యంలో మరలా చెప్తున్నాడు, పేనిన తర్వాత పనికి పెట్టండి, కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధిస్తే నేను బలహీన అయిపోతా అని చెప్తే అలాగనే బంధించింది, బలహీన అయిపోతాడని. కానీ బలహీనుడు కాలే, మరల బలం వచ్చింది, తెంపేశాడు. 13వ వాక్యంలో ఇన్నిసార్లు నువ్వు ఎగతాళి చేసినావు, అబద్ధమాడి, ఇప్పుడైనా చెప్పు అంటే అప్పుడు అంటాడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల కథం బలం పోతుంది. ఇవేం చేసింది? అల్లి మంచిగా దువ్వెన పెట్టి మంచిగా దువ్వి మంచిగా అల్లి మేకు కొట్టి గట్టిగా కొట్టింది. ఇక ఎట్లాగ బలం పోతుంది, ఇక నేనే బంధిస్తా అనుకుంది. కానీ శత్రువులు వచ్చారని అతను లేవగానే ఆ కొట్టిన మేకు ఆ దూలం 2 కాడి లేసి వచ్చినాయట, అంత బలం వచ్చేసింది. 3 సార్లు ఫెయిల్ అయిపోయింది, మిషన్ ఫెయిల్. ఏమైపోయింది? ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. సంసోన్ని బలహీనంగా మార్చే ప్రయోగాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు మరలా స్టార్ట్ చేసింది పోరాటం. చూస్తున్నారా? అలసిపోవట్లే, పాపం చేసేవాళ్ళు అలసిపోరు, నిన్ను బలహీనంగా మార్చేవాడు అలసిపోడు. నువ్వు అలసిపోయేంత వరకు వాడు స్టార్ట్ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక టైంలో నిన్ను బలహీనంగా మార్చాలి. వాడు కంకణం కట్టుకున్నాడు సాతాన్ గాడు. 3 సార్లు చెప్పిన బుద్ధున్న మనిషి అయితే 4 సార్లు అడుగుద్దా? బుద్ధి లేదు కాబట్టి మరలా అడిగింది, ఎక్కడుంది బలం? ఇక ఈ మనోడికి సావే శరణం అయిపోయింది. ఇక 16వ వాక్యంలో బాగా తొందరపడుతున్నాడు, అతడు ప్రాణం విసిగి సావగోరని. ఇతడే సద్దాం అనుకున్నాడట మనోడు సంసోన్, ఇతడే సద్దాం అనుకున్నాడు. వాళ్ళు చంపడం తర్వాత సంగతి, నేనే చస్తా అనుకోనికి చెప్పేసిండి, ఇక ఎట్లాగో చస్తా నేను అని చెప్పి, నా తల వెంట్రుకలు క్షౌరం చేస్తే, తల వెంట్రుకలు తీసేస్తే నా బలం పోతుంది. ఇది క్లియర్, ఇది నిజం అని ఆమెకు కూడా అర్థమైపోయింది. ఇక ఏం చేసింది? మంచిగా నిద్రపుచ్చి, మరి ఏ టాబ్లెట్ వేసిందేమో, మంచిగా నిద్రపుచ్చి మొత్తం గుండు గీకేసి, శుభ్రంగా గుండు గీకేసి పిలిచింది. ఇక శత్రువుని పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఇక పైన 3 సార్లు రాలేదండి, పుట్టి అబద్ధమే వచ్చారు అన్నది, అంతే, రాలే. కానీ 4వసారి మాత్రం వచ్చేసారు వాళ్ళు, శత్రువులు మిద్యానీయులు వచ్చేసారు. పిలిస్తే రాగానే బలం చూపిద్దాం అనుకుంటే ఇక బలం లేదేం లేదు, లేచి నిలబడ్డాడు. వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, కన్నుగుడ్లు తీసేశారు. గుడ్డివాణ్ణి చేస్తారు సంసోన్ని. ఏ సంసోన్ని? ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపిన సంసోన్ని ఒక్క క్షణంలోనే బలహీన చేసేసారు. కళ్ళు పోయాయి, చూడకుండా అయిపోయారు. గానుగని విసురుతున్నాడు, ఒక ఎద్దుని కట్టేస్తారు గానుగకి. ఆ ఎద్దు తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో ఉన్న రోల్లో నూనె తయారవుతుంది, గానుగలో నూనె అట్లాంటి పనికి పెట్టారు సంసోన్ని. ఈ నూనె చేస్తే ఈ నూనెతో వాళ్ళు
భోజనం చేసుకుని ఎవరు? శత్రువులకి బానిస అయిపోయాడు సంసోన్. శత్రువుల పంచన చేరిపోయాడు. శత్రువులకి చాకిరీ చేస్తున్నాడండి సంసోన్. ఒక బలవంతుడు, శత్రువులను భయంతో భయపెట్టిన ఒక వ్యక్తిని చిన్న పిల్లలు కూడా ఎగతాళి చేసే స్థితికి దిగజారిపోయాడు. కారణం, నాజీర్ లో నుంచి బయటకు వచ్చేసాడు. నీవు బలహీనమైపోవడానికి కారణం దేవునికి నీకు మధ్య ఉన్న తీర్మానం ఏదో, నువ్వు దానిలో నుంచి తొలగిపోయావు. హల్లెలూయా. హల్లెలూయా. నేను సీరియస్ అయిపోయారు, టైం అయిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, పాపం వలన దావీదు బలహీనుడైపోయాడు కాబట్టి సాతాను అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, సంసోన్ జీవితంలో తాను దేవునితో ఉన్నటువంటి నిబంధనలో నుంచి, తీర్మానాల్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఇక్కడ కూర్చున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఎన్ని నిబంధనలు చేశాడు ప్రభుతో? ఏ తీర్మానం నువ్వు ప్రభుతో చేశావు? ఆ తీర్మానంలో నువ్వు ఉన్నావా? బయటకు వచ్చేసినవా? సంఘములో ఏ తీర్మానానికి నువ్వు ఒగ్గి ఉంటాను, తల ఒగ్గి ఉంటాను, చేస్తాను, ఈ పని నాది, ఈ దైవికమైన కార్యక్రమం నేనే చేయాలి అని లేచావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నాజీర్లో నుంచి బయటకు వచ్చిన సంసోన్ తన జీవిత కాలం ఎవరిని చూడకుండా అయిపోయాడు. చీకటిలోనికి వెళ్ళిపోయాడు. అంధకారం అయిపోయింది తన పరిస్థితి. కళ్ళు గుడ్డు ఊడబెరికాడు. సాతాను గడి పని ఇదే, మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగచ్చు. సంసోనికి నిజంగానే గుడ్డితనం వచ్చేసింది. అవిశ్వాసంతో ఉంటే ఒకవేళ మీ కళ్ళకు కూడా గుడ్డితనం కలగజేయడానికి వాడి ఛాన్స్ తీసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి నువ్వు నాజీర్లోనికి రావాలి. తిరిగి నిబంధనలోనికి రా. నువ్వు ఏదైతే మాట ఇచ్చి మర్చిపోయావో ఆ మాటలోనికి రా. నువ్వు మరొకసారి ఆ మాట మీద నిలవడు. ఆ తీర్మానాన్ని పొందుకో మరలా దేవుని యుద్ధ నుండి. సంసోన్ని అలాగా ఎగతాళి చేస్తున్న కారణం, దాగోన్ గుడిలో ఉన్నాడు, అలా ఎగతాళి చేస్తూనే ఉన్నారు. గుడిలో పెట్టారు అతన్ని తీసుకొని పోయి. అయితే విషయం ఏంటంటే, తన తల వెంట్రుకలు పెరగడం స్టార్ట్ అయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు ఒక్కసారి చేస్తే అయిపోయింది, వీడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఫిలిస్తీయులను చంపడమే ఈ సంసోన్ యొక్క జీవిత ఉద్దేశం. దేవుడు పెట్టింది అందుకే. అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చివరి ప్రార్థన, సంసోన్ చివరి ప్రార్థన ఏమని చేశాడు? సంసోను, దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా. రెఫరెన్స్ చెప్పురా, 16:28 చూడండి, మీరు కూడా చూడండి అమ్మా. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగతి. చూడండి ఆ వాక్యంలో ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారి, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను? ఒక్కసారి చాలు. నన్ను బలపరచు, నేను బలహీనుడిని అయిపోయాను, నన్ను ఒక్కసారి నీ బలంతో నింపు. శరీర బలం గురించి మాట్లాడట్లే మీతోటి. శరీర బలంతో చెప్పాలంటే మీరు 2-3 కొట్టేస్తారు. అది కాదు, శరీర బలం కాదు, ఆత్మబలం. ఈ ఆత్మ బలముతో యేసుక్రీస్తు ప్రభు సాతాను చేత శోధించబడడానికి అరణ్యంలోకి వెళ్ళినని ఉంటుంది అక్కడ బైబిల్లో. ఆత్మ బలం ఆయనకే అవసరమైతే మనకెంత అవసరం. సంసోను ప్రార్థన చేస్తారు, ఒక్కసారి ఛాన్స్. దేవుడు ఇచ్చాడు ఆ ఛాన్స్. హల్లెలూయా. ఇస్తే ఏం చేసిండు? 2 స్తంభాలు ఉంటే ఆ 2 స్తంభాలను పట్టుకొని ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అని గట్టిగా స్తంభాలను పక్కకు తోయగానే ఆ గుడిలో ఉన్న వాళ్ళందరి మీదకి ఆ రాళ్ళు, స్లాబ్ అంతా పడిపోయి చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు ఉంది అక్కడ? 29వ వాక్యంలో ఉంది కదా. 30. నేనును ఫిలిస్తీయులు చనిపోదు. ఈ మాట అనుకుంటుంటే బాగుండేది. నేను అన్నాడు కాబట్టి ఆయన కూడా చనిపోవాల్సి వచ్చింది. ఫిలిస్తీయులను అంటే బాగుండేది కదా. హల్లెలూయా.
నేనును ఫిలిష్తీయులు చనిపోదుముగా, కానీ బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దార్ల మీద పడిన, దానిలో ఉన్న జనులందరి మీద పడిన. మరణకాలం మందు చంపిన శవముల లెక్క జీవితకాలం మందు చంపిన లెక్క కంటే ఎక్కువ. తను ఆరోగ్యంగా ఉన్న టైంలో తను చంపిన లెక్క కంటే తన మరణ సమయంలో చంపిన లెక్క ఎక్కువైపోయిందట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. తిరిగి వచ్చాడు నిబంధనలోనికి, తిరిగి వచ్చాడు దేవుని బలంలోనికి. దావీదుని వదిలిపెట్టలే దేవుడు, సంసోన్ను కూడా వదిలిపెట్టలే దేవుడు. ఈరోజు నిన్నెందుకు వదిలిపెడతాడు? నీ బలహీనతలో నుంచి నువ్వు బలం పొందుకునే సమయం ఈ సమయం. హల్లెలూయా. తిరిగి రా, నిబంధనలోనికి రా, తీర్మానంలోనికి రా. దేవుడు నిన్ను మరలా బలపరచబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు బలం పొందుకునే సమయం ఈ సమయం. ఈ దేవుని వాక్యం మీరు వింటున్నారు కదా, ఈ వాక్యం బలం. ఏలియా దగ్గర ఈ బలం మనకు కనిపిస్తుంది. ఏలియా గారు, ఇతను కూడా అంతే, సావగోరాడు. ఈయన సావగోరినట్టు ఆయన సావగోరటం సంఖ్య ఎక్కువైపోతుంది ఎందుకో. హల్లెలూయా. చావ కోరొద్దండి, బ్రతక గోరాలి. బ్రతక ఘోరమని బైబిల్లో ఉంది, చావు ఘోరమని లేదు. సంసోన్ చావు కోరెను, ఏలియా కూడా చావు అపేక్ష కలిగి నన్ను తీసుకోబో అని ప్రార్థన చేసింది. చేసి ఒక దగ్గర కూర్చొని ఇక ఏడవడం ప్రారంభించిండు. అలసిపోయిండు, బలహీనుడు. ఏలియా కూడా బలహీనుడైపోయి కూర్చుంటే దేవుడు దేవదూతను పంపించిండు అక్కడికి. హల్లెలూయా. దేవదూతను పంపించి లేపి మంచి భోజనం ఇచ్చి, అప్పం ఇచ్చి, రొట్టె ఇచ్చి, నీళ్ళు ఇచ్చి తినబెడితే మరలా తిని పడుకున్నాడు. మరలా రెండోసారి మరలా దేవదూత మరలా కొద్దిగా ఆహారం ఇస్తే అది తిన్నాడు. చదవండి ఒకసారి రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 19:6 ఉంది ఈ మాట. స్పీడ్గా చదవాలి. రాజుల మొదటి గ్రంథం 19:6. రెండవసారి ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాడు. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, ఆ భోజనపు బలం. ఏ బలం అమ్మా ఈ బలం? ఇప్పుడు ఇంటికాడ వండి పెట్టారే ఆ భోజన బలం కాదు. మంచిగా రెడీ చేసి వచ్చారు ఇక్కడికి, ఈ భోగనే స్టార్ట్ అవుతుంది బండి. ఆ భోజన బలం కాదు. ఏ భోజన బలం అట? దేవుని ద్వారా పంపబడిన ఈ ఆత్మ సంబంధమైన ఆహారపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా ప్రయాణమై దేవుని పర్వతానికి చేరాడు ఏలియా. హోరేబుకు చేరాడు ఏలియా. 40 రాత్రులు 40 పగళ్ళు అలసిపోకుండా, అలసిపోయి చావగోరిన ఏలియా అలసట లేకుండా బలం పొందుకొని ప్రయాణమై హోరేబుకు చేరితే, ఈ వాక్య బలము చేత నీవు పరలోకం ఎందుకు చేరవు? ఆగకుండా ఎందుకు ప్రయాణం చేయవు? శక్తికి మించిన ప్రయాణం మీ కొరకు ప్రభు ఉంచాడు నీ ముందు. హల్లెలూయా. నీవు బలం పొందుకునే సమయం ఈ సమయం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దావీదును బలపరిచిన దేవుడు, సంసోను బలపరిచిన దేవుడు, ఏలియాని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరచడానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువు వారు సమాజ మందిరంలో ఇలాగనే వాక్యం చెప్తున్నాడు. అమ్మ వింటున్నారా? వాక్యం చెప్తున్న సందర్భంలో ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇక పిల్లలు తిరుగుతారు అట్లా నడుచుకుంటా వస్తూ ఉంది. యేసు ప్రభువుకు ఆమె కనిపిస్తుంది, కానీ ఈ జనాలకు ఎవరికి కనబడట్లే. అర్థమవుతుందా? మీకు ఎవరికి కనబడట్లే. వాక్యం చెప్తున్న సేవకులు కనిపిస్తాయి కొన్ని నిమిషాలు కదా. నడుచుకుంటూ వస్తుంటే ఆమె వైపు తేరి చూస్తున్నాడు ప్రభువు. ఎందుకంటే ఆమె ఎలాగొస్తుందంటే పూర్తిగా వంగి, నడుమంతా వంగిపోయింది. 90 degrees అంటారా, ఆ 90 degrees మీద ఉందన్నమాట. మొత్తం వంగిపోయి ఉంది. అలాగా వంగిపోయి చిన్నగా నడుచు. పల్లెటూరులో కనిపిస్తారు ఎక్కువ ఇలాగంటే వాళ్ళు కదా. సిటీలో కష్టమే, ఆ ఏజ్ దాకా ఏడ ఉండనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం పూర్తిగా వంగిపోయి నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసు ప్రభువు వారు ఆమెను చూస్తాడండి, కనికరపడ్డాడు ఆమె మీద. కనికరంతో ఒక మాట ఈరోజు మీతో కూడా అదే మాట చెప్పబోతున్నాడు. హల్లెలూయా.
చూద్దాం. హల్లెలూయా. చదవండి ఆ వాక్యాన్ని. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ముగించుదాం. 13, 11 చూడండి ఏముందమ్మా అక్కడ. ఎన్నేళ్ల నుంచి అంట? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం ఆత్మ పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా అని అన్నాడు. ఇప్పుడు మనందరం గట్టిగా చదువుదాం. చదవండి. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా. చెప్పండి, మీరు కూడా చెప్పండి. నా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నాను. వెనకాల పురుషులు చెప్పట్లే. నా బలహీనత నుండి నేను విడుదల పొంది ఉన్నాను. మన వల్ల కాదు ఇది. ఎవరి వల్ల అవుతుందండి? యేసు ప్రభు వలన అవుతుంది. యేసు ప్రభు వారు మాత్రమే చేయగలరు ఈ కార్యం. మనం ఏలియా కాలంలో లేవు, ఇంకా దావీదు కాలంలో లేవు, ఇంకా సంసోన్ కాలంలో లేవు. మనం ఎవరి కాలంలో ఉన్నాం ఇప్పుడు? యేసు ప్రభు కాలంలో ఉన్నాం. హల్లెలూయా. కడిద్దాం. హల్లెలూయా. సమాజ మందిరానికి 18 సంవత్సరాలుగా నడుచుకుంటూ వస్తున్న ఈవిడ ఏమంటారు, నడు మాత్రం వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలవలేని స్థితిలో ఉన్న ఈమెకు వచ్చింది రోగం కాదు, ఈమెను ఒక బలహీనపరచు దయ్యం పట్టింది. ఏం పట్టింది? ఎంత బలహీనత? ఏమాత్రం చక్కగా లేవలేని బలహీనత, ఆకాశం వైపు చూడలేని బలహీనత, ఎప్పుడు భూమి మీదకి వెళ్ళే చూపు. ఎటు చూపు? కింది చూపు. ఏ చూపు? ఎప్పుడు భూమి, ఎప్పుడు పని, ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు. ఆత్మ సంబంధమైనవి, దైవ సంబంధమైన వాటి మీద లేదు దృష్టి. ఎప్పుడు భూమి మీదనే నీ చూపు, అంతా కింది చూపే. అమ్మ మందిరానికి ఎందుకు రాదు? మా చేను కాడ పని ఉంది అయ్యగారు. ఏముందంట? చేను కాడ పని ఉందంట. అమ్మ ఎందుకు రాలేదమ్మా? పెళ్ళి ఉంది అయ్యగారు, పెళ్ళికి పోయినాం. ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి పోయినాం. ఎటు నీ చూపులెటు? దైవికమైన నడవడిక ఉందా? శరీర సంబంధమైన నడవడిక ఉందా? నువ్వు దేవునితో కలిస్తే అది దైవిక నడక, నువ్వు శరీరంతో కలిస్తే అది సాతాను నడక. మరి ఏం నడుస్తున్నారో మీరు? ఆ బలహీనపరచు దయ్యం పట్టినందువల్ల ఆమె బలహీనమైపోయి 18 సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాలుగా వచ్చి కూర్చుంటుంది, కానీ ఎంత మాత్రం విడుదల లేకుండా ఉంది. అయితే ఆమెను కలుసుకునే ప్రభు ఒకే ఒక సందర్భంలో ఆమె స్వస్థత పొందింది. ఏ సందర్భం తెలుసా? ప్రభు చూశాడు ఆమెని. హల్లెలూయా. కడిద్ద హల్లెలూయా. ఒక 5 వారాలు వస్తాయి గారు, 6వ వారం కల్లా అయిపోవాలి అంటారు కొంతమంది. 7 వారాలు వస్తాయి. 7 వారాల భక్తులు తయారైపోయారు కొన్ని చోట్ల. 7 వారాలు ఇస్తే చాలు, మీరు అయిపోతారు, అయిపోయిందిగా, బిల్డింగ్ కడతారు మీరుగా. 7 వారాల భక్తి కాదు మనది. ఆవిడ 18 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది, విడుదల లేకున్నా వస్తుంది. ఆ విషయాన్ని ప్రభువు గమనించి నీ బలహీనతలో నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా. ఎన్కౌంటర్ విత్ గాడ్ అంటారు కదా. దేవుడు ముఖాముఖిగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో మన బలహీనతలన్నీ కొట్టుకొని పోతాయి. హల్లెలూయా. అమ్మా, నీ బలహీనతల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు, నువ్వు లేచి నిలబడు అని చెప్పగానే ఆమె చక్కగా లేచి నిలబడిందండి. అందరికీ సంతోషం. ఆమె ఆకాశాన్ని మొట్టమొదటిసారి చూసింది. హల్లెలూయా. 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 అటువంటి బలహీనతలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఏ బలహీనత నిన్ను సంవత్సరాలుగా పీడిస్తుంది, దురాత్మ సంబంధమైన శక్తులు నిన్ను బలహీనంగా చేస్తాయేమో ఒకవేళ, అప్పుడు నీకు కావాల్సింది దైవ బలం. ఆ దైవ బలం పొందే స్థలం ఇది. హల్లెలూయా. దావీదు తాను పాపానికి చోటిచ్చి బలహీనుడైపోయాడు. సంసోను తాను తీర్మానంలో నుంచి ప్రక్కకు వెళ్ళిపోయి బలహీనుడయ్యాడు.
ఈవిడ దురాత్మకి, దయ్యమునకు చోటిచ్చి ఈమె బలహీనరాలైపోయింది. మరి నువ్వు ఏ విషయంలో బలహీనమైపోయావు? సొల్యూషన్ ప్రభు ఇస్తున్నాడు. పశ్చాత్తాపం పొందు, తిరిగి దాని జోలికి వెళ్ళమాకు, తిరిగి తీర్మానాలకి రా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రభు దృష్టి ఎదుట నువ్వు నిందారహితంగా ఉండు. దేవుడే నీతో మాట్లాడతాడు. అమ్మా, నీ బలహీనతలో నుంచి నువ్వు విడుదల పొందుతావు కాదు, పొంది ఉన్నావు. మనం పొంది వెళ్దాం దేవుని సన్నిధిలో నుంచి. హల్లెలూయా. ఈ మాటల్ని ప్రభు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి చెప్పబడిన వాక్యం కొరకే ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకున్నామండి.